జిల్లా కావాలని గత 196 రోజుల నుంచి మన భావితరాల బిడ్డల కోసం, భవిష్యత్తు కోసం గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో గూడూరు ప్రజలు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. అదేవిధంగా మనము మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గూడూరు అనేది చరిత్ర. ఈ చరిత్రని తిరగరాయాలంటే ఎవరి వల్ల కాదు. చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి తెలుసు ఈ విషయం, చరిత్ర గల ఊరని. ఏ విధంగా దీన్ని జిల్లా చేయాలా అనే ఆలోచన అయితే ఆయనకు ఉంది. ఆ సమస్య అయితే లేదు, మనకి జిల్లా కాదని మాత్రం సమస్య అయితే లేదు. ఇన్ని రోజులు ఒక మాట మాకు చెప్పే స్వామి, మీకు నీ జిల్లా చేస్తున్నాం అనేయండి. మేము కూడా ఈ యొక్క శిబిరం 200 రోజులకి చేసి దీన్ని సెలవు తీసుకుంటాం. ఒక్క మాట చెప్పండి, గూడూరు జిల్లా చేస్తాము. ప్రక్రియ మొదలు వచ్చినప్పుడు కేంద్రంలో ఆ బ్యాన్ ఎత్తేసిన వెంటనే మీకు కూడా గూడూరు జిల్లా చేస్తామని ఒక మాట మీరు చెప్పాలి అనేది మేము అడుగుతున్నాం. ఇన్ని పత్రాలు పంపించాము, ఇన్ని అప్లికేషన్లు పెట్టాము, ఎంతమంది దగ్గర చెప్పించాము, కానీ మీ దగ్గర స్పందన అనేది రావాలా. ఇది ప్రజల సమస్య, ప్రజల కోసం పోరాడుతున్నావు. ఇక్కడ ప్రజానాయకుడు నువ్వు, ప్రజల కోసమే మీరు నిన్ను అక్కడ పెట్టున్నారు. ప్రజల్ని మీరు అర్థం చేసుకోకపోతే మీరు ఎవరు అర్థం చేసుకుంటారు? మీరే కదా చెప్పాల్సింది. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఆయనలో ఒక స్పందన అయితే వచ్చింది. రోజు చేస్తున్నారు కదా, మనం ఏదో విధంగా దీనికి ఏదో విధంగా చేసి దీన్ని వెంటనే మనం శిబిరాన్ని అక్కడి నుంచి తరలించాలని ఆయనకు ఆలోచన ఉంది. అందువల్ల నారా లోకేష్ గారు, నాన్నగారికి క్షణం తీరుకుండదు. ఈరోజు చెప్తే ఒక్క నిమిషం అర్థం చేసుకుంటారు, తర్వాత ఆయన అర్థం చేసుకునే పరిస్థితి లేదైనా. ఏదైనా ఉంటే మీరే మమ్మల్ని అర్థం చేసుకొని ఒక ప్రక్రియ మేము చేస్తాము అని మీరు ఒక న్యూస్లో చెప్పేస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది, మాకు ఒక ఊరికి పండగ చేసినట్టు ఉంటుంది. దయచేసి మమ్మల్ని గూడూరు జిల్లాగా ప్రకటించండి. నారా లోకేష్ గారు, మీకు కోటి దండాలు పెడుతూ మా దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి కోటి దండాలు పెడుతూ, మా ఎమ్మెల్యే గారు లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్తున్నారని మాకు తెలిసింది. ఆయన కాడ కోటి దండాలు పెడుతూ